సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ సంచలనం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ముఖ్యంగా కోలీవుడ్ పాలిటిక్స్, సినిమా గ్లామర్ ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం చెన్నై సినీ వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో ఒకే ఒక్క వార్త విపరీతంగా హల్చల్ చేస్తోంది. అందాల భామ త్రిషా కృష్ణన్ ఏకంగా 12 కోట్ల రూపాయల భారీ ఆఫర్ను తిరస్కరించిందనే వార్త ఇప్పుడు కోలీవుడ్ను షేక్ చేస్తోంది. కేవలం ఒకే ఒక్క వ్యక్తి కోసం, తమిళనాడు సీఎం విజయ్ కోసం ఆమె ఇంత పెద్ద మొత్తాన్ని వదులుకుందనే ప్రచారం గట్టిగా సాగుతోంది. ప్రస్తుతం త్రిష కెరియర్ చూస్తే అపజయాలతో సంబంధం లేకుండా వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర వంటి భారీ చిత్రంలో నటిస్తూనే తమిళంలో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ తలైవర్ 174లో నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుంది. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ మల్టీ స్టారర్గా, సెన్సేషనల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా ప్లాన్ చేశారు. కోలీవుడ్ చరిత్రలోనే ఇదొక మైల్ స్టోన్ మూవీ కాబోతోంది. ఇంతటి క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్గా త్రిష అయితే పర్ఫెక్ట్ అని భావించిన డైరెక్టర్ నెల్సన్ ఆమెకు కథ వినిపించడానికి వెళ్లారట. అయితే కథ విన్న తర్వాత త్రిష ఈ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించినట్టు గట్టిగా వినిపిస్తోంది. హీరోయిన్ రేంజ్ను బట్టి ఏకంగా 12 కోట్ల రూపాయల భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినప్పటికీ త్రిష మాత్రం అస్సలు ఒప్పుకోలేదట. అసలు ఇంత పెద్ద డీల్ని త్రిష ఎందుకు నిరాకరించింది అని ఆరా తీస్తే ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాను రెడ్ జైంట్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్నారు. ఇక్కడే అసలు రాజకీయం మొదలైంది. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం నడుస్తోంది. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న దళపతి విజయ్ ఇప్పుడు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయనకు బలమైన రాజకీయ ప్రత్యర్థి నాయకుడు ఉదయనిధి స్టాలిన్. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా తీవ్రమైన రాజకీయ వైరం నడుస్తోంది. ప్రతి విషయంలోనూ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే పగ్గుమనేలా పొలిటికల్ వార్ సాగుతోంది. ఇలాంటి తరుణంలో విజయ్కు అత్యంత ఆప్తురాలైన త్రిష ఆయన రాజకీయ శత్రువు ఉదయనిధి స్టాలిన్ నిర్మాణంలో వచ్చే సినిమాలో నటిస్తే అది తప్పుడు సంకేతాలు పంపుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. శత్రువుతో చేతులు కలిపినట్లు అవుతుందని, అది పరోక్షంగా విజయ్ ఇమేజ్ పై లేదా రాజకీయ ప్రయాణంపై ప్రభావం చూపే అవకాశం ఉందని త్రిష యోచించిందట. అందుకే విజయ్ పట్ల ఉన్న గౌరవంతో ఆ స్నేహబంధం కోసం ఏకంగా 12 కోట్ల రూపాయల భారీ చెక్కును కూడా లెక్క చేయకుండా ఈ సినిమా నుండి తప్పుకుందని కోలీవుడ్ కోడెక్కుస్తోంది.